డియర్ ఫ్రెండ్స్, అట్లాగే నా ప్రియమైన విద్యార్థులకు మరి ఫాలోయర్స్కు ఈరోజు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టు ఇండియా దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అండ్ డిస్క్రిప్షన్స్. ఇది మనకు ఆధునిక భారతదేశ చరిత్ర మొదలయ్యే ముందు భారతదేశానికి ఐరోపా వారు ఎలా వచ్చారు, వారు దేనికోసం వచ్చారు, వచ్చిన తర్వాత భారతదేశంలో అధికారాన్ని ఏ విధంగా స్థాపించుకున్నారు, భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వారు ఎంతమంది, అందులో మొదటిసారిగా వచ్చి చివరిసారిగా వెళ్ళిన వాళ్ళు ఎవరనేది కూడా మనం తెలుసుకుంటాం. ఉదాహరణకు చూడండి, భారతదేశాన్ని మొదటిసారిగా వచ్చిన ఐరోపా వారు ఎవరు? దీన్ని అర్థం చేసుకోవాలి మనం. భారతదేశానికి చాలామంది ఐరోపా వారు ఇంతకుముందు మొఘల్ సామ్రాజ్య కాలంలో వచ్చారు. ఈవెన్ మనకు ప్రాచీన కాలం మధ్యయుగ కాలంలో కూడా వచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఆధునిక భారతదేశ చరిత్రలో సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి వచ్చిన ఐరోపా వారు ఎవరనేది మనం గుర్తుంచుకోవాలి. సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి వచ్చిన ఐరోపా వారు మొదటిసారిగా పోర్చుగీస్ వారు. ఎప్పుడు? 1498, 1498. అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ ది లాస్ట్ యూరోపియన్స్ టు లీవ్ ది ఇండియా. వీరే చివరిసారిగా, అంటే ఐరోపా వాళ్ళు వచ్చినటువంటి వీరిలో పోర్చుగీస్ వారే చివరిసారిగా భారతదేశాన్ని వదిలి కూడా వెళ్ళిపోయారు. అంటే 1961లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏంటి మనకు గుర్తుంచుకోవాల్సింది అంటే, మొదటిసారిగా భారతదేశకు వచ్చిన వాళ్ళు ఐరోపా వారు, పోర్చుగీస్ వారైతే చివరిసారిగా వెళ్ళిపోయిన వారు కూడా పోర్చుగీస్ వారే. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఐరోపా వారి రాక తర్వాత భారతదేశ చరిత్రగతనే మార్చివేసిన అంశాల్లో ఇది ఒకటి. అంటే ఇంగ్లాండ్ భారతదేశాన్ని పరిపాలించడం లేదా భారతదేశాన్ని వలస దేశంగా మార్చుకోవడం అనేది కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాము. దీంట్లో ఏవి ఇంపార్టెంట్ లేదా ఎలా గుర్తుంచుకోవాలనే అంశాలు కూడా మనం గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్ వన్, హూ వాజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ డిస్కవరీ ఆఫ్ సీ రూట్ టు ఇండియా అండ్ ఇన్ విచ్ ఇయర్? జనరల్గా అందరికీ తెలుసు, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వాడెవరు, లేదా ఏ ఐరోపా వారు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టారు అన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే వాస్కో డి గామా అనే వ్యక్తి 1498లో ఈయన మే 20వ తారీఖున భారతదేశానికి రావడం జరిగింది. దీనిలో 4 అంశాలు ఇచ్చాను. ఈ 4 అంశాలు చూసినట్లయితే ఫెర్డినాండ్ మ్యాజిలాన్, బర్తలోమా డయాస్, వాస్కో డి గామా, కొలంబస్. ఈ నలుగురు కూడా చాలా ఇంపార్టెంట్ కలిగిన వ్యక్తులు. మనకేమో ఫస్ట్ దానికి ఆన్సర్ వాస్కో డి గామా జనరల్గా అందరికీ తెలుసు, 1498 మే 20వ తారీఖు అని చిన్నపిల్లలైనా చెప్తారు. అయితే నేను ఎందుకు ఈ క్వశ్చన్ తయారు చేశానంటే ఈ నలుగురిని కూడా తెలుసుకోవాలని చెప్పింది. ఫెర్డినాండ్ మ్యాజిలాన్ పోర్చుగీస్లో జన్మించిన ఈయన స్పెయిన్ ద్వారా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఫెర్డినాండ్ మ్యాజిలాన్ అనేవాడు మొదటిసారిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చినవాడు. అంటే 1519, 1522లో ఈయన మొత్తం ప్రపంచాన్ని చుట్టొచ్చాడు. ఇతను చుట్టొచ్చాడా లేదన్నప్పుడు ఇతని బృందం చుట్టొచ్చింది. ఫెర్డినాండ్ మ్యాజిలాన్ మొదటిసారిగా ఒక నిరూపించాడు, ఏదైతే మనం చెప్తున్నామో, ఏమి కోపర్నికస్ భూమి గుండ్రంగా ఉంది, భూమి సూర్యుని చుట్టే తిరుగుతూ ఉంది అని హీలియోసెంట్రిక్ థియరీని ప్రపోజ్ చేశాడు, అంటే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని. ఆ విధంగానే భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి ఫెర్డినాండ్ మ్యాజిలాన్ బృందం చేసిన ప్రయత్నం కూడా మనకు అర్థమవుతుంది. ఈ ఫెర్డినాండ్ మ్యాజిలాన్ స్పెయిన్ నుండి బయలుదేరి మొత్తం అమెరికా, ఆసియా ఖండాలను, ఆఫ్రికా ఖండాలను చుట్టి చివరికి ఐరోపాకు ఇతని బృందం చేరుకుంది. ఈ ఫెర్డినాండ్ మ్యాజిలాన్ అనే వ్యక్తే ఫిలిప్పైన్స్లో హత్యగా ఉంచబడ్డాడు. అయితే ఏమైనా సరే ఇతని బృందం మొదటిసారిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చింది కాబట్టి ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి ఫెర్డినాండ్ మ్యాజిలాన్. 1519 నుంచి 1522 మధ్యన ఈయన ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు. అయితే ఇక్కడ 1502 అని రాశాను, అది 1522 రావాలి. అది కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలి. అట్లాగే వాస్కో డి గామా, బర్తలోమా డయాస్, ఈయన వాస్కో డి గామాకు మార్గాన్ని చూపించినవాడు. ఈయన డిస్కవర్డ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్.
కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఎక్కడుంది? ఆఫ్రికా ఖండంలో చివరి భాగంలో ఉంది. దాన్ని ఇంతకుముందు ఏమనేవాళ్ళంటే కేప్ ఆఫ్ స్టోమ్స్ అనేవాళ్ళు. ఇతడు పోర్చుగీస్ నావికుడు. ఆఫ్రికా ఖండం అంటే ఇక్కడ తూర్పుకు ప్రయాణించి దక్షిణానికి ప్రయాణించి ఈయన చివరికి ఆఫ్రికా ఖండాన్ని చేరుకొని ఆఫ్రికా ఖండంలో చివరి భాగం అయినటువంటి కొనను చేరుకుంటే అప్పటికి విపరీతమైనటువంటి ప్రధాన ఈదురుగాలులు వస్తున్నాయి. బాగా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అందుకు ముందుకు వెళ్ళలేక ఏమన్నాడంటే దాని పేరు కేప్ ఆఫ్ స్టోమ్స్ అని రాశాడు. తుఫానుల ఆగ్రహం అని పేరు పెట్టాడు. అయితే తర్వాత పోర్చుగీస్ రాజు 2వ జాన్ అనేవాడు దాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని కూడా మార్చడం జరిగింది. సరేమో డయాజ్ అనేవాడు పోర్చుగీస్ నుండి ఆఫ్రికా ఖండానికి ప్రయాణించి ఒక మార్గాన్ని అన్వేషించి రాబోయే తరం వాళ్ళకు అప్పగించాడు. అందుకే తర్వాత వచ్చి వాస్కోడి గామా కూడా పోర్చుగీస్ యాత్రికుడే. ఇతడు డయాజ్ మార్గాన్ని అనుసరించి చివరికి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. 1498 మే 20వ తారీఖున కేరళలోని కాలికట్ ప్రాంతంలో కాలు మోపాడు. ఈయన అక్కడ ఉండే జామోరిన్ను కలుసుకున్నాడు. అప్పుడు కాలికట్ లేదా కోజికోడ్ అని కూడా అంటాం మనం. ఈ కాలికట్ రాజైన జామోరిన్ని కలుసుకొని విజ్ఞప్తి చేశాడు, మేము ఇట్లా వ్యాపారాన్ని చేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే అప్పటికే మనం చూసినట్లయితే భారతదేశం యొక్క సంపద ఐరోపా వారికి ఆకర్షించింది. వాస్కోడి గామా తాను తెచ్చుకున్నటువంటి డబ్బులను ఇక్కడ పెట్టుబడిగా పెట్టి ఇక్కడున్న వస్తువులను కొనుక్కొని వెళ్ళి ఐరోపా మార్కెట్లో అమ్మితే అందుకు 60 రెట్లు ఎక్కువ డబ్బులు వచ్చాయట. అంటే 60% ఆఫ్ ది మనీ హీ హాజ్ రిసీవ్డ్ వాట్ హీ హాజ్ ఇన్వెస్ట్ ఇన్ ద ఇండియన్ మార్కెట్. కానీ అంతటి ఆదాయం భారతదేశంలో ఉంది. అందుకే ఆ ఆదాయాన్ని పొందడానికి అనేక మంది ఐరోపా వారు భారతదేశానికి రావడం జరిగింది. ఇక కొలంబస్ అనేవాడు చూస్తే 1492. కొలంబస్ కూడా వీళ్ళందరికంటే ముందు అంటే ఫెర్డినాండ్ మ్యాజిలాన్, బర్తలోమో డయాజ్, వాస్కోడి గామా కంటే ముందే కొలంబస్ ప్రయత్నించాడు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగోవాలని. ఈయన 3 యాత్రలు చేశాడు. అయితే ఏది కూడా సక్సెస్ కాలేదు. సక్సెస్ కానప్పటికీ ఏం జరిగిందినా, ఈయన స్పెయిన్ నుండి పశ్చిమాన్ని ప్రయాణించాడు. మనం ఐరోపా ప్రపంచ ఖండాన్ని చూసినట్లయితే, ప్రపంచ మ్యాప్ను చూసినట్లయితే పశ్చిమ వైపు ఏమున్నాయి? అమెరికా దేశాలు ఉన్నాయి. కానీ అమెరికా వైపు ప్రయాణించి బహమాస్ దీవుల్లో కాలు పెడితే అక్కడ రెడ్ ఇండియన్స్ ఉన్నారు, ఎర్ర ఇండియన్లు. వాళ్ళని చూసి అనుకున్నాడు మనుషులు ఎర్రగా ఉన్నారు కాబట్టి ఇదే ఇండియా అని భావించి వారికి రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టాడు. అయితే 3 సార్లు వెళ్ళినా కూడా కొలంబస్ అతని మనసులో మాత్రం ఉంది ఇది ఇండియానే భ్రమించాడు. అమెరికాను చూసి ఇండియానే అని భ్రమించాడు. అయితే అది ఇండియా కాదు, అదొక న్యూ ఫౌండ్ ల్యాండ్, ఒక కొత్త దేశాన్ని కొలంబస్ ఆవిష్కరించాడు, కనుగొన్నాడు. కానీ అంటుంటారు కొలంబస్ చనిపోయే వరకు కూడా తాను కనుగొన్న దేశము కొత్త దేశం అని అతనికి తెలియదు. కొలంబస్ మరణించిన తర్వాతనే ఈ కొత్త ప్రాంతం అనేది ఇండియా కాదని తర్వాత చాలామందికి తెలిసింది. అయితే ఈ రోజున్న అమెరికా మనం చూస్తుంటాం. అమెరికా అనే పేరు ఎలా వచ్చింది? మరి కొలంబస్ కనుకుంటే కొలంబస్ పేరు ఉండాలి కదా అంటుంటారు. నిజమేది. కొలంబస్ అయితే అమెరికాను కనుక్కున్నాడు. అయితే అమెరికా అనే పేరు కొలంబస్ వల్ల రాలేదు. కొలంబస్ చేసేటువంటి ఈ పరిశోధన పైన అమెరికా ఖండాన్ని గూర్చి అమెరిగా వెస్టూచి అనేవాడు పరిశోధించాడు. అమెరిగా వెస్టూచి అతని పరిశోధనల ఫలితంగా ఈ కొత్త ప్రపంచాన్ని గూర్చి ఐరోపా ఖండానికి తెలిసింది. అందుకే ఐరోపా ఖండ వాసులకు అమెరిగా వెస్టూచి పరిచయం చేశాడు కాబట్టి అతని పేరు మీదుగానే మనకు ఉత్తర అమెరికా ప్రాంతాన్ని, లేదా ఈరోజు అమెరికా ఖండం అంటున్నామే, ఉత్తర అమెరికా ఖండము, దాంట్లో ఒక ప్రాంతాన్ని అమెరికా అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఇక మనం 2వ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ పోర్చుగీస్ గవర్నర్ జనరల్ వాజ్ క్యాప్చర్డ్ గోవా? ఏ పోర్చుగీస్ గవర్నరు భారతదేశంలో ఉండే గోవా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు?
ఎందుకంటే ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. 1510లో పోర్చుగీస్ గవర్నర్ గోవాను ఆక్రమించుకోవడం జరిగింది. గోవా జనరల్గా బీజాపూర్ ఆధ్వర్యంలో ఉండేది. బీజాపూర్ అంటే మనకు అహ్మద్నగర్ ఈ ప్రాంతం ఆధ్వర్యంలో ఉండేది. కానీ దాన్ని 1510లో పోర్చుగీస్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్నది ఎవరు అన్నప్పుడు డాగామానా, ఫ్రాన్సిస్ డి ఆల్మెడానా, ఆల్ఫెన్సో డి ఆల్బుకర్కా, డూప్లేనా అని. డాగామా అంటే ఎవరు? వాస్కో డి గామానే. డాగామా అంటే కూడా వాస్కో డి గామానే. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఇతడు కూడా కాదు, ఆల్ఫెన్సో డి ఆల్బుకర్క్ అనే అతడే పోర్చుగీస్ గవర్నరే. ఇతడు మొదటిసారిగా గోవాను ఆక్రమించుకున్నాడు. మనం గుర్తుంచుకోవాలి, 1509 నుండి 1529 మధ్య విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడు శ్రీకృష్ణదేవరాయలు. ఏంటి? విజయనగర సామ్రాజ్యాన్ని 1509 నుండి 1529 వరకు పరిపాలించినది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి ఈ శ్రీకృష్ణదేవరాయలు కాలంలోనే ఆల్ఫెన్సో డి ఆల్బుకర్క్ అనేవాడు విజయనగర సామ్రాజ్యంతో చేతులు కలిపి గోవా ప్రాంతాన్ని మాకు ఇచ్చివేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే తర్వాత పోర్చుగీస్ వారి యొక్క ముఖ్య కేంద్రంగా కూడా అయింది గోవా. 1510లో ఆక్రమించుకుంటే 1961 వరకు గోవా పోర్చుగీస్ వారి చేతిలోనే ఉంది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా 14 సంవత్సరాల పాటు గోవాను తమ చేతుల్లోనే ఉంచుకున్నారు. దాని కారకుడు ఆల్ఫెన్సో డి ఆల్బుకర్క్ అనేవాడు. ఇతడు గోవాను ఆక్రమించుకొని ప్రధాన కేంద్రంగా చేసుకున్నాడు. అలాగే మూడవ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఫార్మ్డ్? అంటే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎప్పుడు ఏర్పాటయ్యింది? దీనిలో 4 ఆప్షన్స్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఆప్షన్స్ కూడా దగ్గర ఎందుకు రాస్తున్నానంటే మనం ఈ 4 అంశాలు కూడా మనకు అర్థం కావాలని. ఉదాహరణకు 1600, 1600లో ఏంటి, 1498 ఏంటి, 1664 ఏంటి, 1602 ఏంటి? డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసినది 1664లో. డచ్ ఈస్ట్ ఇండియా 1602లో 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది. 4వది దీని ఆన్సర్. అయితే ఈ 4వది ఆన్సర్ మనం చూసినట్లయితే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మనం చూసినట్లయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడక ముందే మనకు 1600లో ఒకటి ఏర్పడింది. ఏదది? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. డిసెంబర్ 31 అప్పుడు ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ అనే ఆమె, ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ అనే రాణి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది డిసెంబర్ 31. ఆ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత ఏం జరిగిందో కూడా మనకు తెలుసు. కానీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది 1600లో డిసెంబర్ 31. 1498 పోర్చుగీస్ వారు భారతదేశానికి వచ్చారు. 1664లో ఏంటంటే ఇది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. కానీ 4 అంశాలు మనకు తెలిసింది. అలా 1600లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, తూర్పు ఐరోపా వర్తక సంఘం అంటాము. 1498లో పోర్చుగీస్ వారు భారతదేశానికి వచ్చారు. 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. డచ్ అంటే ఏ దేశము? డచ్ అంటే ఆ రోజుల్లో హాలండ్ లేదా నెదర్లాండ్స్ అని కూడా అంటారు. డచ్ అంటే హాలండ్ లేదా నెదర్లాండ్స్. వీరు ఎక్కువ రోజులు భారతదేశంలో ఉండలేదు. తర్వాత వాళ్ళ స్థావరాలను ఇంగ్లీష్ వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోయారు. ఇక 4వ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఫైండ్ ది కరెక్ట్ మ్యాచెస్. ఇది చూస్తే అనిపిస్తుంది మనకు, ఓహో ఇంగ్లాండ్ మద్రాస్, పోర్చుగీస్ పాండిచేరి, డచ్ నాగపట్నం, ఫ్రెంచ్ బాంబే. దీంట్లో సరైనవి ఏవి అంటే ఇవి ముఖ్య కేంద్రాలు ఏవి? ఇంగ్లాండ్కి ముఖ్య కేంద్రం ఏది?
యూరోపియన్స్ భారతదేశానికి వచ్చినప్పుడు పోర్చుగీస్ వారి యొక్క ముఖ్య కేంద్రం ఏది, అట్లాగే డచ్ వారి యొక్క ముఖ్య కేంద్రం ఏది, ఫ్రెంచ్ వారి యొక్క ముఖ్య కేంద్రం ఏది చాలాసార్లు చెప్తుంటారు. భారతదేశంలో మొదటి స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు, పోర్చుగీస్ వారి యొక్క ముఖ్య కేంద్రం ఏది, ఇవన్నీ అడుగుతుంటారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంగ్లాండ్ యొక్క ముఖ్య స్థావరము మద్రాస్. ఫస్ట్ మచిలీపట్నం ఉండి తర్వాత మద్రాసు మెయిన్ కేంద్రంగా చేసుకున్నారు మద్రాసు నుండి ఆ తర్వాత కలకత్తాకు మార్చారు. కాబట్టి ఇది ఆన్సర్ కరెక్ట్. ఇంగ్లాండ్ మద్రాస్ కరెక్ట్. పోర్చుగీసు పాండిచేరి ఇంతకుముందు చెప్పాను నేను. పోర్చుగీస్ వారి యొక్క ముఖ్య కేంద్రం ఏది, గోవా. కాబట్టి ఇది కాదు, పోర్చుగీస్ ముఖ్య కేంద్రం గోవా, పాండిచేరి కాదు. డచ్ కేంద్రము నాగపట్నం. అట్లాగే దీంట్లో తప్పు ఆన్సర్ ఫ్రెంచ్ వారి యొక్క ముఖ్య కేంద్రము బాంబే కాదు. ఫ్రెంచ్ వారి ముఖ్య కేంద్రం ఏది, పాండిచేరి. కానీ దీంట్లో మనం కరెక్ట్ మ్యాచెస్ అన్నప్పుడు కరెక్ట్ మ్యాచెస్ రెండే, ఏవి, ఇంగ్లాండ్ మద్రాస్ అట్లాగే డచ్ నాగపట్నం అనేవి కరెక్ట్ మ్యాచెస్. పోర్చుగీస్ వాళ్ళది పాండిచేరి కాదు, పోర్చుగీస్ వాళ్ళది ఏంటి కాదు ఏనప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ మనం చూసినట్లయితే పోర్చుగీస్ వాళ్ళది గోవా. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి, గోవా. కానీ రాంగ్ ఆన్సర్ మనం ఇచ్చాము ఇక్కడ. అట్లనే ఫ్రెంచ్ వారిది పాండిచేరి. కానీ ఈ 4 అంశాలు గుర్తుంచుకోవాలా. ఇంగ్లాండ్ మద్రాస్ కరెక్టే, పోర్చుగీస్ పాండిచేరి తప్పు, పోర్చుగీస్ గోవా ఉండాలి, డచ్ నాగపట్నం కరెక్టే, ఫ్రెంచ్ బాంబే ఉండకూడదు, ఫ్రెంచ్ పాండిచేరి ఉండాలి. కొంచెం డిస్క్రిప్షన్ మనం చూసినట్లయితే దీనిపైన ఫ్రాన్సిస్ డే అనేవాడు 1639లో మద్రాస్ అనే ప్రాంతాన్ని రాజా ఆఫ్ చంద్రగిరి రాజు నుండి పొందాడు. మామూలుగా దామెర్ల వెంకటాద్రి నాయకర్ అనే ఆయన ఈ ప్రాంతాన్ని ఇంగ్లీష్ వాళ్లకు అప్పగించడం జరిగింది. ఇతడు తన తండ్రి పేర దామెర్ల చెన్నప్ప ముదిరిస నాయకర్ పేరు పెట్టమని చెప్పాడు. ఆ రోజు ఫ్రాన్సిస్ డే అనేవాడు చంద్రగిరి రాజు దగ్గరికి వచ్చి మాకు మద్రాస్ అనే ప్రాంతాన్ని, అంటే అప్పుడున్న ఆ ప్రాంతం ఏం పిలిచేవారో తెలియదు, ఇప్పుడు మద్రాస్ అనే ప్రాంతంగా పిలువబడుతుంది, దీనికి చాలా కథనాలు ఉన్నాయి, ఇవ్వమని చెప్పాడు. దానికి చంద్రగిరి రాజు ఏంటంటే ఆ రోజు వెంకటాద్రి నాయకర్ ఏం చేశాడంటే, సరే ఈ ప్రాంతాన్ని ఇస్తాను నేను, అయితే నా తండ్రి గారి పేరు పైన దీన్ని చెన్నపట్నం అని పేరు పెట్టమని చెప్పాడు. అందుకే ఈరోజు మద్రాస్ అనే పేరుని తీసేసి మళ్ళీ చెన్నపట్నం అనే పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు భారతదేశంలో ఇంగ్లాండ్ యొక్క ముఖ్య స్థావరం మొదటిది సూరత్, మహారాష్ట్రలో ఉండే సూరత్ అనేది మొట్టమొదటి స్థావరంగా మనం చెప్పుకోవాలి. ఇక 5వ క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ విచ్ 2 ఇంగ్లీష్ అంబాసిడర్స్ విజిటెడ్ ది కోర్ట్ ఆఫ్ జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన ఇంగ్లీష్ రాయబారులు ఎవరు? చాలా మామూలుగా పోర్చుగీస్ తర్వాత డచ్ తర్వాత డచ్ కంటే ముందు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. అయితే అప్పటికే పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో బలంగా ఉన్నారు, అందుకే ఇంగ్లీష్ యొక్క వాటిలో సాగనివ్వలే, వాళ్ళు రానియకుండా చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు జేమ్స్ I పరిపాలిస్తున్నాడు ఇంగ్లాండ్ దేశాన్ని. జేమ్స్ I పంపించాడు భారతదేశంలో జహంగీర్ను కలుసుకొని మన వ్యాపారం కోసం ఆర్థించండి అని. దానితో వారు భారతదేశానికి వచ్చారు. దీంట్లో మనం చూసినట్లయితే ఏది ఆన్సర్ అయితే సర్ థామస్ రో అండ్ హాకిన్స్ అనేది ఆన్సర్. అయితే రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి మనకు. ఫ్రాన్సిస్ మార్టిన్ అండ్ డూప్లే. ఫ్రాన్సిస్ మార్టిన్ అనేవాడు ఎవరు? పాండిచేరి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఫ్రెంచి గవర్నర్. ఫ్రెంచి అధికారి ఫ్రాన్సిస్ మార్టిన్ పాండిచేరిని ఏర్పాటు చేయడానికి కారకుడు. డూప్లే ఎవరు? డూప్లే కూడా ఈయన ఫ్రెంచ్ గవర్నర్ జనరల్. మనకు తెలిసి 3 కర్ణాటక యుద్ధాలు వస్తాయి, అప్పుడు చెప్పుకోవచ్చు డూప్లే గురించి. గొప్ప సమర్థుడు డూప్లే అనేవాడు, ఫ్రెంచ్ గవర్నర్ జనరల్. ఫ్రాన్సిస్ అనేవాడు అధికారి. ఫ్రాన్సిస్ అధికారి వల్లనే పాండిచేరి అనే ప్రాంతం వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్నారు. డూప్లే అనేవాడు 3 కర్ణాటక యుద్ధాల్లో మనకు వస్తున్న తర్వాత కాలంలో. క్లైవన్ వాట్సన్ వాడు ప్లాసీ వీరుడు, వీడు ఇంగ్లాండ్ సేనాని. బెంగాల్ గవర్నర్గా పనిచేశాడు, బెంగాల్ గవర్నర్గా పనిచేశాడు. వాట్సన్ కూడా
ఇంగ్లీష్ అధికారి, మద్రాసులో ఉండేవాడు అధికారి అయిన. కాబట్టి వీళ్ళిద్దరు కూడా కాదు. మనం అడిగింది ఇంగ్లీష్ అంబాసిడర్స్ కాబట్టి వీళ్ళు ఆ రాయబారులు కాదు. ఇంకా మూడవది సర్ థామస్ రో మరియు హాకిన్స్. వీళ్ళిద్దరే జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి 1615 నాటికి వీరు సూరత్ అనే ప్రాంతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని భారతదేశంలో వ్యాపారాన్ని ప్రారంభించడానికి కారకులు సర్ థామస్ రో మరియు హాకిన్స్. ఈ రెండు కూడా మనం గుర్తుంచుకోవాలి. జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించిన సర్ థామస్ రో హాకిన్స్. అందుకంటాం ఏకై వచ్చి మేకైనారని. వీరు వ్యాపారం చేసుకోవడానికి మన నుండి అనుమతి తీసుకొని జహంగీర్ దగ్గర జహాపనాన్ని వీళ్ళు అభ్యర్థించి చివరికి మనం కాలక్రమంలో చూస్తాము భారతదేశానికి తిరుగులేని సార్వభౌమాధికారాలు కూడా అయ్యారు. 6వది విచ్ గోల్కొండ సుల్తాన్ ఇష్యూడ్ గోల్డెన్ ఫర్మానాస్ టు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే ఇంగ్లీష్ వారికి బంగారు ఫర్మానాలను ఇచ్చిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? మనం గోల్కొండ సుల్తాన్లు తెలుసు మనకు. గోల్కొండను పరిపాలించిన వారు కులీ కుతుబ్ షాహీ వంశస్థులు. 1512 నుండి 1687 వరకు పరిపాలించారు. 1512 నుండి 1687 వరకు పరిపాలించారు. దీంట్లో ఆన్సర్ ఏదన్నప్పుడు అబ్దుల్లా కుతుబ్ షా అనేవాడు బంగారు ఫర్మానాలను ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఆంధ్ర తీర ప్రాంతంలో, ఇప్పుడున్న కోస్తల్ తీర ప్రాంతంలో వ్యాపారం చేసుకోవడానికి మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు 1632లో 1632లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతిని ఇచ్చాడు. 1632లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతినిచ్చాడు గోల్డెన్ ఫర్మానాస్. దీనివల్ల ఆంధ్ర ప్రాంతంలో వీరు అనేక చోట్ల వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కలిగింది. దీనిలో కులీ కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా చాలా గొప్పవాడు. మలికిబరామ్ అంటే తెలుగు సాహిత్యాన్ని బాగా పోషించిన వ్యక్తి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. అబుల్ హసన్ తానిషా గోల్కొండ చివరి సుల్తాను. కానీ ఈ అంశాలు ఈరోజు గుర్తుంచుకోండి. మిగతా 5 అంశాలు ఇంకో యూట్యూబ్లో వివరిస్తాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.